అక్కడికి వెళ్లేసరికి యువరాజ్ ఇలా ఉన్నాడు వదినా. సోనీ చెప్పింది నిజమని నమ్మడం తప్ప మాకు వేరే దారి లేదు. అందుకే యువరాజ్ని తీసుకుని వచ్చేసాం. రే అబ్బోడా, ఏంటికి నువ్వు ఇట్లాంటి పని చేస్తుండవు? ఏంటికిరా ఎన్ని తూర్లు చెప్పినా తిన్నగా ఉండమని, ఇట్లాంటి రచ్చలు ఇంటి మీదకి తీసుకురావద్దని చెప్తే ఈనవు కదా నువ్వు. వాడు చెడు వ్యసనాలకు దగ్గర అవుతున్నాడే అని ఎంత చెప్పాను, నువ్వు విన్నావా? చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభమే ఉంది. చూసుండవారా అబ్బోడా, నీ వల్ల నేను మీ నాయన దగ్గర కూడా మాటలు పడాల్సి వస్తుండది. ఏంటికిరా ఇట్ట చేస్తుండవు? మత్తులో పూర్తిగా మునిగిపోయిన వాడికి అన్న బాధ కన్నీళ్లు ఏమర్థం అవుతాయి పిన్ని? కేదార్, యువరాజ్ ని తీసుకెళ్లి రూమ్ లో పడుకోబెట్టు. ఏమున్నా పొద్దునే మాట్లాడుకుందాం. సరే దాత్రి. అసలు నేను ఎక్కడున్నాను? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నా పొడేటికి అయిపోతా ఉంటాడు. మొసలి కన్నీళ్లు కార్చింది చాలు, ఆపింకా. రోజు ఆఫీస్ కు వెళ్తున్నాడు, బుద్ధిగా పని చేసుకుంటున్నాడు అనుకుంటే ఇలా జరిగిందేంటి జగదాత్రి? అదే మాకు కూడా అర్థం కావట్లేదు వదినా. నిషిక సోనీ గురించి చెప్తుంటే చిన్న విషయాన్ని పెద్ద చేసి చూస్తుందనుకున్నాం, కానీ ఇవాళ సోనీ ఇంటికి యువరాజ్ వెళ్లి మందు తాగడం, మేం వెళ్లే టైంకి అక్కడ దివ్యాంక ఉండడం, ఇదంతా చూస్తుంటే సోనీ దివ్యాంక కోసమే పనిచేస్తుందేమో అనిపిస్తుంది వదినా. ఏందమ్మే నువ్వు మాట్లాడుతా ఉండేది? దివ్యాంకేటికి నిషిక కాపురాన్ని కోల్చాలనుకుంటాది. దివ్యాంక నిషిక స్నేహితురాల్లో. దివ్యాంకకి అవసరం ఉన్నంత వరకే ఫ్రెండ్స్ అత్తయ్య గారు. నిషి వల్ల తన ఛానల్ కి చెడ్డ పేరొచ్చింది, తన కెమెరాస్ ని పోలీసులు తీసుకెళ్లిపోయారని పగ పెంచుకొని ఉంటుంది కదా అని నీకు ఆ అమ్మి చెప్పుండదా? కళ్ళ ముందు జరిగిందంతా చూశాక కూడా ఇంకా చెప్పిందా, సాక్ష్యాలున్నాయా అని అడుగుతున్నారేంటి పిన్ని? అక్కా చెల్లెలు కలిసిపోయినందుకు నీ కడుపు మండిపోతుందని నీ మొహం మీదే కనబడుతుందే. ఎందుకు ఊరికే దాచిపెట్టాలని చూస్తున్నావు? నీకు నా మీద జోకులేమంటే టింగురంగానే బయలుదేరతావు కదా. చెయ్యి ఎక్కువగా తగిందా జగదాత్రి? అయ్యో, పెద్ద దెబ్బేం కాదులే వదినా, చిన్నదే. సోనీ గురించి ఏం చేయబోతున్నావు అక్క? యువరాజ్ ఈ టైంలో తన ఇంట్లో ఎందుకున్నాడు అంటే ఆ అమ్మాయి ఏదేదో చెప్తుంది, కానీ నాకు సోనీ చెప్పిన ఒక్క మాట కూడా నమ్మబుద్ధి కాలేదు. సోనీ దివ్యాంక మనిషి అనిపిస్తుంది వదినా. తనను ఆఫీస్లో ఎక్కువ రోజులు ఉంచడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడు ప్రాపర్ కారణం లేకుండా సోనీని జాబ్ లో నుంచి తీసేయలేము. యూనియన్ లో ప్రాబ్లం అవుతుంది. అవునమ్మా, సరైన కారణం చూపించకుండా ఆ అమ్మాయిని పనిలోంచి తీసేయలేం. అలాగని జరిగింది అందరి ముందు చెప్తే యువరాజ్ పరువే పోతుంది. మరైతే ప్రస్తుతానికి తనని వేరే డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి వదినా. ఆ లోపసలు సోనీ ఎవరు, తను దివ్యాంక మనిషో కాదో కనిపెడదాం. ఇది బెటర్ ఐడియాలా ఉందమ్మా. సరే, వెంటనే ఆ సోనీని యువరాజ్ కి దూరంగా పంపించేస్తాను. ఇప్పటికే చాలా గొడవ చూసి వచ్చినట్టున్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపు మాట్లాడుకుందాం. సరే మావి గారు, గుడ్ నైట్ వదినా. పద్దాత్రి. రాత్రి తాగింది ఇంకా దిగినట్టు లేదు, ఇంకా లేవలేదు. అబ్బోడు ఇంకో తూరిట్ట చేయకుండా చూసుకునే బాధ్యత నాది. సరేనా? నువ్వు అబ్బోడి మీద అరచకుండా ఉండు, సరేనా? అరిచి ఉపయోగం లేదని మా అక్క ఎంత చెప్పినా ఎందుకో నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అత్తయ్య. కాబట్టి అరవన్లేండి. ఏమై ఉండదమ్మీ నీకు? ఏటికి నిన్నటించి అక్క అక్క అని భజన చేస్తా ఉండవు? నిజం చెప్పు, ఏదో ప్లాన్ చేసి ఉండవు కదా? అందుకే కదా ఆ అమ్మితో మంచిగా ఉన్నట్టు నటిస్తా ఉండవు. ఏంటి మీరు ఇంకా నేను నటిస్తున్నానని అనుకుంటున్నారా? లేదత్తయ్య, నేను నిజంగానే మారిపోయాను.
మా అక్క జగదాత్రి మనసు అర్థం చేసుకున్నాను. శంకన్న స్వామి నాకు రొంత ఓపిక నువ్వు. అమ్మా మినిషి ఆఖరిసారి అడుగుతా ఉండా, నిజం చెప్పు, నువ్వు నిజంగానే మారిపోయి ఉండవా? అవునత్తయ్య. ఆయన మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు చూస్తూ ఉండండి, మెల్లగా మీకే అర్థమవుతుంది. మీరు కూడా మా అక్క మనసు అర్థం చేసుకోండి అత్తయ్య. మనం అనుకున్నట్టు మా అక్కేమీ మన శత్రువు కాదు, మన చెడు కోరుకోవటం లేదు. మనమే ఏదేదో అనుకొని ఏదేదో చేసేసాం. నిజం తెలుసుకొని నేను మారానత్తయ్య. మీరు కూడా మారాలని కోరుకుంటున్నాను. ఆ? అత్తయ్య ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా నిన్న నువ్వు బయటికి పోయినప్పుడు నీ తలకేదో దెబ్బ తగిలుండాది. అందుకే గతం అంతా మర్చిపోయి ఉండావు. ఆ కేదారు జగదాత్రి నీకు ఏదేదో చెప్పుండారు. అందుకే దెబ్బ ఎక్కడ తగిలిందా అని చూస్తా ఉండా. చూడండి, అత్తయ్య, నా తలకి ఏ దెబ్బ తగలేదత్తయ్య. నేను నిజంగానే మారిపోయాను. కుదిరితే మీరు కూడా మా అక్కని అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ఆ, ఆ, అవును, వచ్చిన పనే మర్చిపోయాను. పాపం మా అక్క చెయ్యికి దెబ్బ తగిలింది. మీరు హాల్లోకొచ్చి జగదాత్రి కాఫీ, జగదాత్రి టిఫిన్ అని అరవకండి. మా అక్కని కాసేపు పడుకొనివ్వండి.